మన వారాహి సెల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక బంగారు నాణెం ఉచితం. ఈ ఆఫర్ జనవరి 15 వరకు మాత్రమే. నమస్కారం, వెల్కమ్ టు ఐడ్రీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు విశ్వ నియమాల ప్రచారకురాలు లక్కరాజు నిర్మలమ్మ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి ప్రస్తుత సమాజంలో మనం ఎక్కువగా వివాహ వ్యవస్థకి వెళ్లకుండా రిలేషన్షిప్లో కనుక ఉంటే ఈ బాధ్యతలన్నీ ఉండవు, ఎలాంటి తలనొప్పులు ఉండవు అన్నట్లుగా ఆలోచించే వారందరికీ సంబంధించి అసలు ఈ విధానం వల్ల ఉపయోగం ఎంతవరకు ఉందో ఏంటో కానీ నష్టాలు అయితే చాలా ఉన్నాయి. మరి ఎటువంటి నష్టాలు ఉన్నాయో అవన్నీ ఇప్పుడు అమ్మతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మ, చాలా మంది ఇప్పుడు నేను అన్నట్లుగానే పెళ్ళి అనేది చేసుకుంటే ఖచ్చితంగా మా నెత్తిలో మేము బండను పెట్టుకున్నట్టే, ఇంకా మేము వదిలించుకోలేము, అట్లా అని మేము అడ్జస్ట్ అయ్యి బ్రతకలేము అన్న ఆలోచనతో చాలామంది, ఇది నిజంగా చాలా తప్పు, కానీ చాలామంది ఈ ఆలోచనతోటే పెళ్ళిని పక్కన పెట్టి తర్వాత చూద్దాంలే, ఇప్పుడు కొన్నాళ్ళు ఎంజాయ్ చేద్దాము అనే మైండ్ సెట్తో కావచ్చు, లేదంటే ఈ రెస్పాన్సిబిలిటీస్ అన్ని నెత్తిలు పడతాయి అన్న ఒక ఆలోచనతో కావచ్చు కొన్ని రిలేషన్షిప్స్ అనేవి పెట్టుకుంటున్నారు. ఈ రిలేషన్షిప్ అనేవి రెండు రకాలుగా ఉంటున్నాయి. అంటే క్యాజువల్గా తీసుకునేవి కొన్ని ఉంటున్నాయి, కొన్నేమో ఒక కమిట్మెంట్తో తీసుకునేవి కొన్ని ఉంటున్నాయి. తర్వాత పెళ్లి చేసుకుందాము, కొన్ని రోజులు ఇలా ఉండి చూద్దాము అన్నట్లుగా. ఏంటి అంటే ఈ క్యాజువల్గా ఉండే వాళ్ళకి, ఈ కమిటెడ్ వాళ్ళకి అసలు ఈ రిలేషన్షిప్కి ఎంతవరకు ఉపయోగం ఉంది, దీనివల్ల అనర్థాలు ఎన్ని ఉన్నాయో మన వాళ్ళందరికీ క్లియర్గా వివరించండి. ఏం లేదు నాన్న, ఎప్పుడైతే ఈ విశ్వంలో భార్యాభర్తలు ఇద్దరంటే, ఇప్పుడు చూడు, ఏవైనా రెండు పక్షులు ఉంటాయి, రెండు చిలకలు ఉంటాయి, రెండు కాకులు ఉంటాయి, రెండు పిట్టలు ఉంటాయి, ఏవైనా జంటగానే ఉంటాయి కదా ఈ విశ్వంలో. అవునమ్మా. ప్రతి జీవి కూడా. అందుకే మా గురువుగారు సిస్టర్ లక్ష్మీనారాయణ గారు చెప్పేవాడు, పెళ్లి చేసుకున్నా, పిల్లల్ని కన్నా, పెళ్ళిళ్ళు చేసినా అంటే పక్షులు చేస్తే నువ్వు చేసినావు, పెద్ద నువ్వు గనకారమే చేసావమ్మా అని అడిగేవాడు. అవి కాదమ్మా జీవితం, దానికంటే గొప్పగా మనకు ఒక లైఫ్ ఉంది, అది చేయడానికే మనుషులుగా మనం జన్మెత్తాము అని. కాబట్టి ఈ విశ్వం ఎలా తయారైంది అంటే, ఈ పెళ్లి చేసుకోవడం అనేది, ఒక కుటుంబ వ్యవస్థ అనేది లేకుంటే, భగవద్గీతలో చెప్తాడు నాన్న శ్రీకృష్ణ భగవానుడు, ఎప్పుడైతే నేను టైం ప్రకారము ఈ కాలాలని, ఈ వేదాలని, ఈ సూర్యుడిని ఎలా సిస్టమేటిక్గా ఉంచకపోతే, నేను చెడిపోతే నా మార్గంలో ఈ ప్రపంచమంతా మారిపోతుంది. స్త్రీలు తమ ధర్మాన్ని నిర్వర్తించరు, పురుషుడు తన ధర్మాన్ని నిర్వర్తించడు, కుటుంబ వ్యవస్థ దెబ్బతింటుంది అన్నాడు. అదే ఇప్పుడు జరుగుతున్నటువంటి అంశం. కుటుంబ వ్యవస్థ అంటే ఏంటి? ఇప్పుడు ఒక ఉదాహరణ నేను చెప్తాను, విన్నాను. ఇప్పుడు ఒక అబ్బాయికి మొన్న ఎవరో చెప్పుకుంటుంటే విన్నాను. ఆ అమ్మాయి వచ్చి ఎక్కి ఏడుస్తూ చెప్తోంది, ఏమైంది నా అంటే, మేమిద్దరం ప్రేమించుకున్నాము, ఇద్దరం ఎంఎస్ చేశాము, యుఎస్లో ఉన్నాము, చెప్పినప్పటి నుంచి ఆహా ఓహో అన్నాడు, పెళ్లి చేసుకున్నాము, ఫస్ట్ డేనే నేను టీ తీసుకొని పోయాను, మా ఆయనకు టీ ఇచ్చాను అంతే, ఏమనుకున్నాడు పెట్టు అన్నాడట. అదేమిటి తిన్నాడు దాకా నువ్వు అందగత్తేవన్నాడు, అంత పోయాడు ఇంత పోయాడు, నువ్వు లేకుంటే నేను బ్రతకలేను అన్నాడు, పెళ్లి చేయడానికి మా వాళ్ళని ఒప్పించాడు, ఇంత కష్టపడ్డాడు, ఎందుకు తిడుతున్నాడో నాకు అర్థం కాదమ్మా అని ఎక్కేడుస్తుంది, ప్రతి పనికి తిడతాడట. నేను ఆ అబ్బాయిని పిలిచి అడిగాను, ఆ అబ్బాయిని పిలిచి అడిగి, ఏరా నాన్న ఏం సంగతి అంటే, వాడు చెప్పిన వ్యవహారం వింటే నీకు కూడా వస్తుంది. వాడు చెప్పింది ఏంటంటే, నేను పుట్టినప్పటి నుంచి నా పెళ్ళయ్యేదా, నేను ఇండియాలో ఉన్నన్ని రోజులు మా అమ్మ నాన్న రోజు కొట్టుకునేవాళ్ళు, తిట్టుకునేవాళ్ళు, ప్రతి పనికి మా అమ్మని ఇరిటేట్ చేస్తూ తిట్టేవాడు మా నాన్న. అట్లుంటేనే పిల్లలు కంట్రోల్లో ఉంటారని అతని సబ్కాన్షియస్ మైండ్లో రికార్డ్ అయిపోయింది. రికార్డ్ అయిపోయి అతనికి తెలియకుండా ఆ అమ్మాయిని తిడుతున్నాడు. పాపం ఇష్టం అబ్బాయికి, ఆ అమ్మాయి అంటే ఇష్టం లేక కాదు, ఒక భార్య అంటే ఇలా అరిచి తిడితేనే నా పెళ్ళాం నా కంట్రోల్లో ఉంటుందేమో అని అతను చిన్న వయసు నుంచి వాళ్ళ అమ్మా నాన్నని చూసి వాడు సబ్కాన్షియస్ మైండ్లో రికార్డ్ అయిపోయింది. అలా రికార్డ్ అయిపోయి ప్రతిదానికి పెళ్ళాన్ని తిడతాడు. ఈ పిల్ల అంటుంది, నేను ఇప్పుడు నచ్చట్లేదా, మా వైవాహిక జీవితంలో నేను ఆయనని ఏమన్నా సుఖపెట్టడం లేదా, ఎందుకు నన్ను ఇప్పుడు చేస్తున్నా, అంతే కదా నాన్న. కానీ అది కాదు, ఆ అబ్బాయికి చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మా నాన్నని చూశాడు, వాళ్ళ అమ్మా నాన్న కొట్టుకోవడం తిట్టుకోవడమే చూశాడు. అందుకని పెళ్ళాన్ని తన కంట్రోల్లో పెళ్ళాం ఉండాలి అంటే తిట్టుకోవాలి, తిట్టి అరిచి చెప్తే వినాలి అని అనుకుంటున్నాడు.
అలాగా ఎన్ని ఫ్యామిలీస్లో ఇలాంటి సంఘటన, అత్త చూస్తే అరుస్తుందని, మొగుడు అరుస్తాడని, నువ్వు మొగుడిని కంట్రోల్లో చేసుకోవాలని పిచ్చి పిచ్చి మాటలు, పిచ్చి పిచ్చి వ్యవహారాలన్నీ అందరికీ చెప్పి ఈ సమాజాన్ని ఈ దుస్థితికి తీసుకొచ్చారు. ఎప్పుడైతే మీరు విశ్వంలో అందరూ కూడా భార్యాభర్తలు ఎవరు సుఖపడటం లేదు, ఎవరు చేసుకున్నారు, విడాకులు తీసుకుంటున్నారనే ఆలోచన మీరందరూ లక్షల మంది, వేల మంది థాట్ వేవ్స్ని నీవు ఇచ్చావనుకోనన్న విశ్వంలోకి సేమ్ థాట్ ఫీలింగ్స్, మేము సుఖపడం పెళ్లి చేసుకుంటే, మేము సుఖపడం పెళ్లి చేసుకుంటే, మేము సుఖపడం. సృష్టి రహస్యం ఏమిటిది? అసలు పెళ్లి చేసుకోవడం అనే దాని అంతర రహస్యం ఏమిటిది? పిల్లలు కానీ నెక్స్ట్ జనరేషన్కి సృష్టించడమే భార్యాభర్తల పని. ఇప్పుడు అన్ని పక్షులు కూడా పిల్లల్ని కంటున్నాయి కదా, అది ఒక ధర్మము. భార్యాభర్తలు పెళ్లిళ్ళు చేసుకొని ఇప్పుడు ఏమిటిదట, పిల్లల్ని కనకూడదు, వాళ్ళిద్దరు రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి. ఇప్పుడు నేను చెప్పినట్టుగా అమ్మాయిలు ఏమనుకుంటున్నారు, అతనితో నేను 1 రోజు 2 రోజుల్లో 3 రోజుల్లో అబ్బాయిలు కానీ నాకు మొగతన బుద్ధా లేదా, నేను ఆ పెళ్ళ అమ్మాయిని సుఖపెడతానా లేదా, ఈ అమ్మాయిలతో 4-5 రోజులు అప్పటికి భోగమోళ్ళు ఉండేవాళ్ళు వెనకటికి. అంటే పెళ్లి చేసే ముందు భోగమోళ్ళ దగ్గరికి పంపించేవాళ్ళు, వాడికి క్రమశిక్షణగా భార్యతో ఎలా. ఇవాళగా యూట్యూబులు లేవు కదా పాపం, సెక్స్ ఫిలిమ్స్ లేవు కదా. తర్వాత కాలంలో పాపం సమరం గారు వచ్చారు. సమరం గారు వచ్చి నాయన భార్యాభర్తలు ఇలా ఉండాలి, ఇలాగుంటే సుఖము, ఇలాగుంటే సుఖం లేదని. ఆ తెలివిలేని మగపిల్లలకు ఇంట్లల్లో అది రహస్యము అని చెప్పి ఎవరికి చెప్పిన పాపాన పోలేదు కదా. మా అప్పుడు ఏమిటి తెలిసిన, ఒక అమ్మాయి పెళ్లి చేసుకున్న తర్వాత కాపురమే చేయనంది. ఎందుకు కాపురం చేయమంటే ఇన్నర్స్ ఎంట్రుకలు క్లీన్ చేసుకోవడం వాళ్ళ అమ్మ చెప్పలేదు. అవన్నీ చూసి మొగుడేమని అనుకుంటాడని అసలు కాపురానికే పోలేదు. చిన్న విషయం, చాలా చిన్న విషయం అది. మరి అలా కూడా అలాంటి కాలం నుంచి మేము వచ్చిన వాళ్ళం కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతోంది, ఏ విషయం అయితే జరిగితే ఏమో నేను సక్సెస్ అవుతానో కాను మగపిల్లగా అలా ఇలా అమ్మాయిలతో రిలేషన్షిప్ పెట్టుకుంటున్నారు. ఎప్పుడైతే రిలేషన్షిప్ పెట్టుకొని మీ క్యారెక్టర్ను చెడగొట్టుకుంటున్నారో విశ్వం అంతా చెడిపోతుంది కదా. మనం అనుకున్న సమాజంలో ఒక కుటుంబ వ్యవస్థ లేదు కదా. అవును ఏమ్మా, కుటుంబ వ్యవస్థ లేనప్పుడు ఇంకా మీరు సెక్స్ పరంగా వాంఛలు కోరిక తీర్చుకుంటే మీకు అన్ని జబ్బులే వస్తాయి. మరి అంటే సృష్టి ఉల్టా చేస్తున్నారు. రిలేషన్షిప్ మెయింటైన్ చేసినంత మాత్రం పిల్లల్ని కనకూడదని కొందరు 4-5 రోజులు ఫ్రెండ్షిప్ వీడితో చేయొచ్చు, ఇంకొకళ్ళతో కూడా నేను చేయొచ్చు, లేదా ఒకరితో చేసి మాకిద్దరికి సఖ్యత బాగా ఉంటే మేము పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు. అట్లా సఖ్యత కలిగి పెళ్లి చేసుకొని మొన్న ఇండియాకి వచ్చారే ఒక జంట. ఏమ్రా నువ్వు పెండ్లాన్ని కంట్రోల్ పెట్టుకుంటులేవా, ఆ పిల్ల చూడు నా దగ్గరికి వచ్చి మొత్తం నగలు అడుగుతున్నది, మొత్తం నగలు ఇవ్వాలనా, అత్త దగ్గర నగలు పెట్టదా, నువ్వు పెండ్లాన్ని కంట్రోల్ చేసుకో, ఎంత ప్రేమించి పెళ్లి చేసుకుంటే మాత్రం ఆ పిల్ల అంత ధైర్యంగా నాతోటి ఇట్లా అడుగుతుందా. అప్పుడే గొడవలు స్టార్ట్ అయ్యాయి కదా. వాడిని కూర్చుని పెట్టి 24 గంటలు రుబ్బుతున్నారు. నువ్వు పెండ్లాన్ని కంట్రోల్లో పెట్టుకో, నువ్వు పెండ్లాన్ని కంట్రోల్లో పెట్టుకో, నువ్వు పెండ్లాన్ని కంట్రోల్లో పెట్టుకో. అలా రెచ్చిపోయి మాట్లాడుతుంది, మొగరాయిలా తిరుగుతుంది, సంపాదిస్తానని గర్వం ఉంది. వీళ్ళల్లో ఇంతే మెచ్యూరిటీ ఉంది, ఇంత మెచ్యూరిటీ రావట్లేదు. కానీ ఊరి లక్షణాలు మాత్రం ఉంటాయి. పక్కకు వచ్చి కోడలు వెనుకనే ఉండాలి, అది వేసులో తిరిగి వచ్చింది మంచిగా. ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. నువ్వు నా వెనుకనే ఉండు, మామని చూడొద్దు, అత్తకు వెనుక నుంచి అత్తయ్య గారు రావచ్చా. మరి మూఢ విశ్వాసాలన్నీ ఎందుకమ్మా. అవును, మరి వాడు ఇప్పుడు చేస్తున్న పిల్లల్ని కూడా రైట్ అంటారు. ఈ ముసలోళ్ళు ఇట్లా చేస్తే ఎవరు చెడగొడుతున్నారు పిల్లలని? తల్లిదండ్రుల మనమే చెడగొడుతున్నాం, మనదే తప్పు. సమాజంలో తల్లి తండ్రి నిష్టగా ఉండి గొడవలు పడకుండా ఉండి వాళ్ళొక మార్గదర్శకంగా వాళ్ళ పిల్లల్ని పెంచి, పిల్లల ముందర కొట్టుకోవద్దు తిట్టుకోవద్దు అని చెప్పుకునేవాళ్ళు నాన్న ఒకప్పుడు. ఇప్పుడు పిల్లల ముందరే. ఇప్పుడు ఒక పిల్లగాడట, నేను పక్కన స్కూల్ ఉంది, కిడ్జీ స్కూల్, వాడట వాళ్ళ అమ్మ నాన్న కొట్టినరా తిట్టినరా, పని మనిషి ఉందా, ఏం కూరగేసిందో మొత్తం చెప్పేస్తున్నాడట వాడు వచ్చి వాడు ఒక సీసీ కెమెరా లాగా మొత్తం చెప్పేస్తున్నాడట. ఈ కిడ్జీ స్కూల్లో పక్కన టీచర్లందరూ నవ్వుకుంటా ఉన్నారు. మరి ఇలా చిన్నప్పటి నుంచి వాళ్ళ మనసుల్లో ఏం చేస్తున్నాము, పిల్లలు ఎలా చెప్పడానికి కారణం ఏంటి? తల్లిదండ్రులు పిల్లల ముందు కొన్ని మాటలు మాట్లాడకూడదు, పెళ్ళాన్ని హీనంగా చూడకూడదు, భర్తను హీనంగా చూడకూడదు భార్య. మరి కుటుంబ వ్యవస్థ అంటే ఏంటిది నాన్న? కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నం చేస్తున్నటువంటి ఈ యువతరానికి, ఈ పెద్దలకు నేను అదే రిక్వెస్ట్ చేస్తున్నాను. అమ్మ తల్లి తండ్రి వాళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకొని మీరు యాక్సెప్ట్ చేయండి. మీరు సంబంధాలు చూసి చేసినా మీ రిస్ట్రిక్షన్స్ వాళ్ళ మీద మీరు రుద్దకండి. ఎప్పుడైతే అత్తామామ ఏమనుకుంటారో మా పిల్లలు మమ్మల్ని చూస్తారో చూడరు. ఈ సృష్టి రహస్యము విశ్వంలో ఒక్కటే ఉంది. నీవు కొడుకుకు ఫిజికల్ వర్క్ చేస్తే వాడు ఫిజికల్ వర్క్ చేస్తాడు, నీవు డబ్బు సహాయం చేస్తే వాడు కూడా డబ్బు సహాయం చేస్తాడు, నీవు మాట సహాయమే కొడుకు చేస్తే వాడు నీకు మాట సహాయమే చేస్తాడు. విశ్వంలో నీవు ఇచ్చిందే నువ్వు పొందుతావు. కాబట్టి
కొడుకులను కానీ బిడ్డలను కానీ ఫ్రీడమ్గా పెంచాల్సిన అవసరాలు ఉన్నాయి. ఈ కాలమాన పరిస్థితులకు అనుగుణంగా మీ మూఢ విశ్వాసాలు వాళ్ళ మీద రుద్దకుండా, మీరు పిల్లల సబ్ కాన్షియస్ మైండ్ని చెడగొట్టకుండా, ఇప్పుడు ఆ పిల్లగాడు అన్న తప్పేముంది నాన్న, మా నాన్న ఇరిటేట్ అయ్యింది కాబట్టి నేను నా పిల్ల మీద ఇరిటేట్, నాకు తెలియదు అంటున్నాడు. ఈజ్ ఇట్ రైట్? కాబట్టి అది తప్పు ఎవరిది అని కూడా తప్పు ఎవరిది అని అనలేము. మనం ఎవరిని తప్పని అంచనా వేస్తాం? ఎప్పుడైతే పిల్లలు 14 నెలల నుంచి 7 సంవత్సరాల వరకు పిల్లలు పెరుగుతున్నటువంటి వాతావరణంలో గొడవలు జరుగుతాయి, ఆస్తి గొడవలు జరుగుతాయి, అనారోగ్య సమస్యలు ఎడతాయి, ఎవరో చచ్చిపోతారు. అలా చిన్న వయసులో వాళ్ళ మనసు మీద ఏర్పడ్డ భావాలు కదా నాన్న ఇవన్నీ. కాబట్టి పిల్లలు ఇవాళ చెడిపోవడానికి కారణము మన పెద్దవాళ్ళుగా మన బాధ్యత. కాబట్టి పిల్లల్ని పెంపకం చాలా జాగ్రత్తగా పెంచండి. టెక్నాలజీ పెరిగిపోయింది కాబట్టి మీ పిల్లల మీద ఒత్తిడి కలిగించకండి. ఇటు పిల్ల తల్లిదండ్రులు అలాగే ఉన్నారు, పిల్లగాని తల్లిదండ్రులు అలాగే. వీళ్ళిద్దరు ఈగోలతో కూడా విడిపోయే వాళ్ళు కొంతమంది ఉంటారు. మాదే చెల్లాలంటే మాదే చెల్లాలి, అది కూడా ఈ కులం నువ్వేదో ప్రేమించి చేసుకున్న వాళ్ళదేం పెద్ద గొప్పనా అంటారు. అరే ఏం కన్నా వాళ్ళ జీవితం వాళ్ళ ఇష్టం. కాబట్టి ప్రేమించి పెళ్లి చేసుకోవచ్చు యువతరానికి నేను చెప్తున్నాను. కానీ కలిసి ఉండడం అనేది చాలా గొప్ప విషయం. దీనికి ఒక రహస్యం చెప్తాను, విన్నాను. విశ్వనియమంలో విశ్వరహస్యము 12th లా ఆఫ్ జెండర్. లా ఆఫ్ జెండర్ అంటే పురుషులకు స్త్రీ శక్తి ఎక్కువ ఉంటుంది, స్త్రీలకు పురుష శక్తి ఎక్కువ. పురుషుడు విత్తనం వేసి పరిపాలన చేస్తాడు, స్త్రీ దానిని రక్షిస్తుంది. ఎప్పుడైతే స్త్రీకి పురుషుడి శక్తి ఎక్కువ వస్తుందో, పురుషుడికి స్త్రీ శక్తి ఎక్కువ వస్తుందో, వాళ్ళు లలితాపారాయణం ఎక్కువ చదివే వాళ్ళకు స్త్రీ శక్తి ఎక్కువ, పురుషుడు డౌన్ అవుతాడు, రుద్రాభిషేకం చేయాలి పురుషుడు. అదర్వైజ్ స్త్రీ శక్తి ఎక్కువ అయిపోయినప్పుడు వాళ్ళ పురుషుడు డౌన్ అవుతాడు. కాబట్టి లలితాపారాయణం టూ మచ్గా చేసే స్త్రీలకు పురుషుడు యోగ్యుడుగా ఉండడు. వాళ్ళు రుద్రాభిషేకం చేస్తేనే పురుషుడు స్త్రీ ఈక్వల్ అవుతారు. అదే విశ్వరహస్యం. ఇంకొకటి ఏముంది, ఎప్పుడైతే మనం పూజలో కూర్చున్న తర్వాత ఎప్పుడైతే భార్యాభర్తలు ఇద్దరు విడిపోవాలనుకున్నారో, ఇద్దరు మనస్పర్ధలు కలుగుతున్నాయో, వాళ్ళకు అనులోమ విలోమం చేస్తే ప్రజెంట్లో ఉంటారు. అంటే స్త్రీ స్త్రీలాగా ఉంటుంది, పురుషుడు పురుషుడిలాగా ఉంటాడు. ఏం చేసినా వదిలిపెట్టాలి. అనులోమ విలోమం చేస్తే ఇది పురుషుడు ఇది స్త్రీ, అంటే పురుషుడు స్త్రీ ఈక్వల్గా శక్తి ఉంది విశ్వంలో. ఆ శక్తిని మనం కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి. అప్పుడు ఈ అనులోమ విలోమం కనుక చేస్తే భార్యాభర్తలు విడిపోరు. అది ఆంతర రహస్యం. నమస్తే. నమస్తే. తవ్వండి, తవ్వుతూనే శివలింగం సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి